ఇక పార్లమెంటును కాపాడలేని భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షిస్తుందా అంటూ ఇండియా కూటమి పార్టీలు నిరసన తెలిపాయి సార్. నేను జంతర్ మంతర్లో నిర్వహించారు. అలాగే ఇక్కడ ఇందిరా పార్క్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. సో పార్లమెంటును కాపాడలేని భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షిస్తోందా అన్న ఈ ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ దగ్గర సమాధానం ఉందా అంటే వాళ్ళు పార్లమెంటును కాపాడుతాం, దేశాన్ని కాపాడుతాం అంటారు. సమాధానాలు ఏమున్నాయండి? కానీ అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి అంటే పార్లమెంటు భద్రత ప్రశ్నార్థకమైంది, పార్లమెంటు భద్రత కాంప్రమైజ్ అయింది. దీన్ని పార్లమెంట్లో కూడా చర్చించరా? ఇది కూడా బయట చర్చించుకోవాలా? అంటే పార్లమెంటు భద్రతకే దేశంలో ఎక్కడ భద్రతకు ప్రమాదమైనా పార్లమెంట్లో చర్చిస్తారు. పార్లమెంట్ ఉన్నదే దేశానికి కష్టమైతే చర్చించడానికి. పార్లమెంట్ సభ్యులకే కష్టం వచ్చింది, వాళ్ళ ప్రాణాలకే ముప్పు వచ్చింది. మరి అప్పుడు వాళ్ళకు మాత్రం మీరు చర్చించవద్దు అంటే ఇంకెప్పుడు చర్చిస్తారు? నాకు నిజంగా అర్థం కాదు. పార్లమెంటు భద్రతకు ప్రమాదం ఏర్పడినప్పుడు పార్లమెంట్లో చర్చ వద్దంటే ఇక ఏ అంశం పైన పార్లమెంట్లో చర్చించాలి చెప్పండి నాకు. సో పార్లమెంటుకే సమాధానం చెప్పడానికి ప్రధానమంత్రి సిద్ధపడకపోతే ఏం చెప్పాలి? అంటే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలోమో పార్లమెంట్ భద్రతను ప్రస్తావిస్తూ దైనిక్ భాస్కర్ ఏదో దైనిక్ జాగరణ ఒక పత్రికకి ఇచ్చారు, లేదు మంకీ బాత్లో చెప్తారు ప్రైమ్ మినిస్టర్, కానీ లోక్సభలో పార్లమెంట్లో చెప్పరు. అయ్యా లోక్సభలో ఇలా జరిగినప్పుడు దాని గురించి మోడీ దేశ ప్రధాని దేశ ప్రజలకు దేశ రాజకీయ వ్యవస్థకు ఒక విశ్వాసాన్ని ఇస్తూ ఇది అబరేషన్ మాత్రమే, ఈ ప్రభుత్వం ఊరుకోదు అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి? ఒక ప్రపంచ కప్లో ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోతే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి స్పోర్ట్స్ మెన్కి ధైర్యం చెప్పారు. ఒక చంద్రయాన్ విఫలమైతే శాస్త్రవేత్తల భుజం తట్టి మీరు ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం సక్సెస్ అవుతామని చెప్పాడు. అలాంటి ప్రధానమంత్రి పార్లమెంట్ భద్రత కాంప్రమైజ్ అయితే పార్లమెంట్కి వచ్చి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు అని పార్లమెంట్ సభ్యులకు ధైర్యం చెప్పడా అండి? పార్లమెంట్ సభ్యులకే కాదు, వాళ్ళు ఎన్నుకున్న ఈ దేశానికి ధైర్యం చెప్పడా? మణిపూర్కు వెళ్ళి మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పడా అండి? మణిపూర్ ప్రజలు పార్లమెంటు సభ్యులు భారత క్రికెట్ టీం క్రీడాకారులు నోచుకున్నది కూడా నోచుకోరా? నాకు చెప్పండి. నేను ఇస్రో సైంటిస్టుల గురించి మాట్లాడలేదు. భారత క్రికెట్ టీంలో ఓటమితో నిరాశ చెందిన ప్రజలకు క్రీడాకారులు నోచుకున్నది కూడా పార్లమెంటు సభ్యులకు లేదా అదృష్టం? మణిపూర్ ప్రజలకు అదృష్టం ఉండద్దా అండి? ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ నాట్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ మణిపూర్ పీపుల్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద పార్లమెంట్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. ఓకే, ఈ నాట్ బీసీసీఐ చైర్మన్, భారత్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ చైర్మన్ కాదు నరేంద్ర మోడీ, అయినా పోయి క్రీడాకారులకు కాన్ఫిడెంట్ చెప్పాడు. ఇస్రో చైర్మన్ కాదు నరేంద్ర మోడీ, అయినా కూడా శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పాడు, బికాజ్ ఈ ద ప్రైమ్ మినిస్టర్ కనుక. కానీ మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పడానికి మాత్రం మణిపూర్ వెళ్ళాడు ప్రైమ్ మినిస్టర్. పొరపాటున కూడా మణిపూర్ గురించి పార్లమెంట్లో మాట్లాడమంటే 50 రోజుల పాటు కూడా అడిగినా మాట్లాడరు. ఆఖరికి పార్లమెంటు సభ్యులు అయ్యా మీరు మా నాయకుడు, సభానాయకులు, మీరు మీ నాయకత్వంలో ఉన్న లోక్సభలో ఎవడో దూరి గ్యాస్ వదిలాడు, అది పాయిజనస్ గ్యాస్ అయి ఉంటే ఏమయ్యేది? అయ్యా ప్రపంచవ్యాప్తంగా భారత పార్లమెంట్ ఇంత వల్నరబుల్ అని మెసేజ్ పోయింది. మీరు ఒక్క మాట వచ్చి ఏ కాన్ఫిడెన్స్ ఇవ్వండి అంటే వాట్ ప్రివెంట్స్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు అష్యూర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్? ఏం తప్పేంటంటే నాకు నిజంగా అర్థం కాదు. పార్లమెంట్ అంత అంటారందా? ఏం పార్లమెంట్ పట్ల అంత వ్యతిరేకత ఎందుకు ఉండాలి? అంత తృణీకరణ భావన, అంత చులకన భావన ఎందుకు ఉండాలండి? నాకు అర్థం కాదు. ప్రతిపక్షాలు ఏమడుగుతున్నారు? అయ్యా పార్లమెంటు భద్రతకు లోపం జరిగింది, కాంప్రమైజ్ అయింది, వచ్చి ఎక్స్ప్లెయిన్ కూడా అంటలేరు, గివ్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. లేదా మేము మాట్లాడమంటే ఇక అది దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేశ్వర్ గారు.